జగన్ అనే నేను వాడి కథ వింటావా? 5 ఏళ్లుగా మా మాటే శాసనం అంటూ యంత్రాంగాన్ని నడిపిన మంత్రులు ఓటర్ల తీర్పుకి తలొంచక తప్పలేదు. మంత్రులతో పాటు ముఖ్య నేతల ఓటమి వైసీపీకి ఊహించని షాక్. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ప్రజల తీర్పు తీసుకుంటాం, కానీ మంచి చేయడానికి మాత్రం ప్రజలకు తోడుగా ఖచ్చితంగా ఉంటాం. సీన్ కట్ చేస్తే రాజీనామా మాత్రమే కాదు, రాజకీయాల నుంచి కూడా తప్పుకోవాలన్నటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీమోహన్ అరెస్ట్ అయి జైల్లో మగ్గుతున్నారు. వైసీపీ నేత మాజీ ఎంపీ నందికం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ నేత మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యారు. ఏపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ కు బిగ్ షాక్ తగిలింది. సినీ నటుడు పోసారి మీద కేసులు వెంటాడుతుంది. నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? మళ్ళీ ఇక్కడి నుంచి గుండె ధైర్యంతో నిలబడి మళ్ళీ లేస్తాం. కట్ చేస్తే ఈ క్షణం నుంచి నేను కుర్చీలాట ఆడితే ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తా. ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా, అన్యాయం చేయండి. నెక్స్ట్ వచ్చే జగన్ 2 ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించాలో అలా చూపిస్తాను మాత్రం చెప్తాను. రోజు రోజుకి వాడిని చూస్తుంటే భయం వేస్తుందన్నా. రేపు 29 కొట్టేస్తాం మళ్ళీ, ఏం పర్లా. మీ అందరి చల్లని దీవెనలు ఉన్నంత వరకు వాళ్ళు నా వెంట్రుక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నాలాంటి వాడి జోలికి 40 ఏళ్ళు ఎవడు రాలా. ఎట్టకేలకొక్కడొచ్చాడు. ఎవడాడు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.